వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ ఎడ్యుకేషన్. మన అందరికీ కథలంటే చాలా ఇష్టం కదా. అలానే మనం నేర్చుకునే పాఠాలు కూడా కథలుగా చెప్పుకుంటే ఎలా ఉంటుంది? చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా. ఏమంటారు? మీకు కూడా ఇలాంటి ఎడ్యుకేషనల్ స్టోరీస్ కావాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్లానెట్స్. లెట్ us go into the video. అనగనగా ఒక రాత్రి ఆకాశం నక్షత్రాలతో మెరుస్తుంది. మీరా అనే చిన్నారి తన గదిలో కిటికీ పక్కన కూర్చొని వాటి వైపు ఆశగా చూస్తుంది. ఆమె మనసులో ఒకే కల, ఒకరోజు తను కూడా అంతరిక్షాన్ని చూడాలని. అలా ఆలోచనలతో తేలుతూ ఉండగా ఒకసారి వెలుగుతో ఆకాశం మెరిసింది. కిటికీ లోపల చిన్న మాయా రాకెట్ కనిపించింది. అది మీరా పేరునే పిలుస్తుంది. మీరా, నీ కల నిజం కానుంది, రా. మీరా ఆశ్చర్యంతో రాకెట్లో అడుగుపెట్టింది. చిన్న శబ్దం ఉష్ అంటూ రాకెట్ ఆకాశంలో ఎగిరిపోయింది. ఇప్పుడు మీరా నిజంగానే అంతరిక్షంలో ఉంది. మీరా మొదటి గ్రహం వద్ద ఆగింది. అది మెర్క్యూరీ. సూర్యుడి దగ్గరగా ఉన్న ఈ గ్రహం చాలా వేడిగా ఉంది. రాళ్ళు వేడి నేల పొగేస్తుంది. మీరా నవ్వి, వావ్, ఎంత వేడి లోకమా ఇది. మెర్క్యూరీ చెప్పాడు, అవును మీరా, కానీ నేను ధైర్యంగా నిలబడ్డాను. తరువాత మీరా వీనస్కు చేరింది. బంగారు మబ్బులు అంతా కప్పేశాయి. వీనస్ పలికింది, నా మబ్బుల్లో రహస్యం ఉంది. ఇది వేడిని లోపలే ఉంచేస్తుంది. మీరా, సమతుల్యం అంటే ఇలాగే కదా. వీనస్ మెరిసింది, అవును చిన్నారి, అది జీవం యొక్క మర్మం. తర్వాత మీరా భూమి చూస్తూ కళ్ళల్లో తేలిన ప్రేమతో పలికింది, ఇది మన ఇల్లు, ఎంత అందంగా ఉంది. భూమి మెల్లగా పలికింది, జీవం ఉన్న ఏకైక గ్రహాన్ని నేనే, నన్ను ప్రేమగా కాపాడు మీరా అని. అప్పుడు మీరా హృదయం ఆనందంతో నిండిపోయింది. ఎర్ర నేల ధూళితో నిండిన మార్స్లో మీరా దిగింది. మార్స్ పలికాడు, ఒకరోజు ఇక్కడ జీవం పెరిగే అవకాశం ఉందని. అప్పుడు మీరా నవ్వి, అప్పుడు నేను నీతో తోటను పెడతాను. మార్స్ చిరునవ్వుతో తలూపాడు. తరువాత మీరా జూపిటర్ వద్దకు వెళ్ళింది. అన్నిటికన్నా పెద్ద గ్రహం అదే. పెద్ద తుఫాన్లతో తిరిగే జూపిటర్ గర్జించాడు, నేనే రాజు. మీరా ఆశ్చర్యంగా చూసి, అయ్యో, ఎంత పెద్ద గ్రహం. జూపిటర్ నవ్వి, శక్తి మాత్రమే కాదు మీరా, జ్ఞానం కూడా ముఖ్యమని చెప్పాడు. తరువాత సాటర్న్ వద్దకు చేరింది. శని గ్రహం యొక్క మెరిసే రింగులు మీరాను మంత్రముగ్ధం చేశాయి. ఆమె వాటిపై జారుతూ నవ్వింది, విహి, ఎంత అందం. శని నవ్వి చెప్పాడు, విశ్వం అందం అంటే నువ్వు ఆనందపడే క్షణం మీరా అని. నీలి రంగులో తలక్రిందుగా తిరిగే యురేనస్ మీరా కనిపించాడు. అతను నవ్వుతూ, నేను వేరుగా ఉంటాను. మీరా నవ్వి, అదే నీ అందం యురేనస్ అనింది. చివరిగా మీరా నెప్ట్యూన్ వద్దకు చేరింది. అక్కడ గాలులు పాటలు పాడుతున్నాయి. నీలి రంగు చల్లగా మెరిసే గ్రహం. నెప్ట్యూన్ నవ్వి, శక్తి గాలిలో ఉంది కానీ దయలో కూడా ఉంది. మీరా నమస్కరించింది, అది నిజమైన జ్ఞానం అని. అన్ని గ్రహాల నుండి జ్ఞానం సేకరించిన మీరా తిరిగి భూమి వైపు బయలుదేరింది. నక్షత్రాలు చేతులు ఊపుతూ ఆమెకు వీడ్కోలు పలికాయి. మీరా చిరునవ్వుతో చెప్పింది, ప్రతి గ్రహం గురువు, ప్రతి మనిషి ప్రత్యేకం. విశ్వం మనకు ఒక పాఠం నేర్పుతుంది, భిన్నతే అందం, జ్ఞానమే బలం. మీరా నవ్వి చెప్పింది, ఇది నా కలల యాత్ర అని. ఆగండి, ఈ స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.